అందరికీ నమస్కారం. మీ రుచివిక ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా తయారు చేసుకునే ఉగాది పచ్చడి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయను తొక్క తీసి కడిగి పెట్టుకోవాలి. కడిగిన మామిడికాయను సన్నగా కట్ చేసుకోవాలి. వేపపూతని అరచేతుల్లో పెట్టి నలిపితే పువ్వులు విడిపడతాయి. చింతపండుని పిండి పిప్పి తీసేస్తే పలిచిన చింతపండు పులుసు మిగులుతుంది. ఆ చింతపండు పులుసును తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోవాలి. చిక్కదనం కోసం కొంచెం బనానా వేసుకోవాలి. వేప పువ్వు కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని తింటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.